బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో సంచలనం సృష్టించిన నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 5 రోజులుగా ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు ఢిల్లీలో సాదిక్ ను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆయన భార్య కుమార్తె గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సాదిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నూకరాజు కుటుంబాన్ని సాదిక్ తీవ్రంగా వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఈత రావడంతో నూకరాజు మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడి కోసం 10 మంది ఎస్ఐలు సహా 40 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ నెట్వర్క్ సాయంతో సాదిక్ కదలికలను గుర్తించిన పోలీసులు పక్కా సమాచారంతో రహస్యంగా ఢిల్లీకి వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో ఆపరేషన్ నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణలో సాగిన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో పోలీస్ శాఖపై ప్రజల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వర్మ, చెప్పండి, ఈ కేసులో తాజాగా చోటు చేసుకున్న కీలక పరిణామం ఏంటి? ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ను పోలీసులు ఢిల్లీలో ఎలా గుర్తించారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈ కాకినాడకు చెందిన పంచాయతీరాజు ఏఈటి నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కారకుడైనటువంటి ప్రో రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ని పోలీసులకి అయితే ప్రస్తుతం చిక్కినట్లుగా సమాచారం తెలుస్తుంది. 5 రోజులుగా నిందితుడిని పట్టుకునేందుకు సుమారు 50 మంది పోలీసులు కలిపి ప్రత్యేక బృందాలుగా విడిపడి పూర్తిగా కూడా గాలింపు చర్యలు చేపట్టినాయి. ఎందుకంటే 6 రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిన్న పక్కా సమాచారంతో ఢిల్లీలో చేపట్టినటువంటి తనిఖీల్లో పూర్తిగా సాదిక్ పట్టుబడినట్లయితే సమాచారం తెలుస్తుంది. అతన్ని రేపటికల్లా కాకినాడ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి ఇంజనీర్ నూకరాజు ఈ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి అతని అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మృతి వెనక సాదిక్ ఉన్నాడన్న కోణాలపై పోలీసులు అయితే ప్రస్తుతం విచారించనున్నారు. నూకరాజు కుమార్తె సౌజన్యంతో సన్నిహితంగా ఉంటూ ఆమె ప్రైవేటు విషయాలు, ఫోటోలతో బెదిరింపులు దిగి కుటుంబం మొత్తాన్ని వేధించడంలో అంతా కలిసి ఈ నెల 16న అర్ధరాత్రి గోదావరి నదిలో దూకడం, ఆ విషయాన్ని అంతకుముందే నూకరాజు లేఖ రాసి అందరికీ వాట్సాప్ లో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. తన భర్తకు విషం ఇచ్చి సాదిక్ చంపేశాడని, తనకు పూర్తిగా కూడా తనని ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడని సౌజన్య పేరుతో మరో లేఖ కూడా దొరికిన నేపథ్యంలో ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్, అలాగే కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ లో సాదిక్ కేసులు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అయితే సాదిక్ ప్రస్తుతం ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు, ఒకవైపు సూసైడ్ నోట్లు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు యూపీ పోలీసులకే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసుల సహకారంతో సాదిక్ ఖాన్ అయితే పట్టుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే సాదిక్ ను ఎక్కడికి తీసుకొచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న అక్కడ కోర్టులో హాజరుపరుస్తారా ఈ రోజు, లేదంటే కాకినాడ తీసుకొస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రోడ్డు మార్గం ద్వారా యూపీ నుంచి కాకినాడకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ సాదిక్ పై ఇప్పటికే అంటే జగదీష్ రెడ్డి హత్యతో పాటు నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు కూడా 2 ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే విచారణ చేయవలసి ఉంటాయి. ఇప్పటి వరకు అతను ఆ కుటుంబానికి చేసినటువంటి చాలా రోజుల నుంచి ఆ కుటుంబంతో మెలుగుతూ కూడా ఇటువంటి ఉదంతానికి పాల్పడడం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇటు ఒకవైపు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లోనే, అలాగే రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైన పరిస్థితుల్లో పూర్తిగా కూడా ఇప్పటికీ 16వ తేదీన ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు 22 వారం రోజులు పూర్తిగా గడిచిపోయిన తర్వాత అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ప్రాంతాలకు వెళ్ళారు, ఇతనికి ఎవరు సహకరించారు, పూర్తిగా ఒకవైపు ఫోన్ కూడా వదిలేసి, మొబైల్ కూడా వదిలేసి వేరే పాస్పోర్ట్ తన దగ్గర ఏమన్నా 2వ పాస్పోర్ట్ ఉందా దాంతో పాటు వెళ్ళారని కథనాలు వినిపిన నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసుల అదుపులో ప్రస్తుతం సాదిక్ ఖాన్ ఉన్నాడు. అతన్ని కాకినాడ తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్న పరిస్థితి. పూర్తిగా కూడా కాకినాడ జిల్లాలో నేరస్తులకు చోటు లేదు. పోలీసులు వాళ్ళ వృత్తిపరమైన నిబద్ధతకి, సమర్థతకి కూడా పూర్తిగా ఇది ఒక ఉదాహరణ అంటూ ఎస్పీ బిందు మాధవ్తో పాటు ఇక్కడ ఈ పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అందరి సిబ్బందికి కూడా ప్రశంసలు ఒకవైపు అందుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు సాయంత్రానికి సాదిక్ ఖాన్ని కాకినాడ తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వచ్చిన తర్వాత విచారణ చేసిన తర్వాత పూర్తి వెల్లడి చేస్తామని ఎస్పీ బిందు మాధవ్ తెలియజేస్తున్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ వర్మ.